కాకినాడ సూర్యరావుపేటలో వేయించేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల తొలి రోజు శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారు విల్లంబుల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు టీడీపీ నాయకులు వనమాడి మోహన్ వర్మ అమ్మవారి అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేయగా ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథిబాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజు చౌదరిలు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని విల్లంబుల అవతారంను ప్రారంభించిన వనమాడి మోహన్ వర్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి విల్లంబుల అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అందరికీ నమస్కారం అండి. ఏదైతే దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని ఈరోజు శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారు విల్లంబు అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఇప్పుడే దర్శనం చేసుకోవడం జరిగింది. ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మెడికల్ ఎమర్జెన్సీ మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, పోలీస్ అవుట్ పోస్ట్ కానీ, అలాగే కమిటీ సభ్యులు అందరికీ ఫ్రీగా దర్శనం అయ్యే విధానంగా 3 దఫాలుగా దర్శనాలు ఇవ్వడం జరిగింది. శిశు దర్శనం కానివ్వండి, ఫ్రీ దర్శనం కానివ్వండి, అలాగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, ఆలయ కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఆ అమ్మవారి దర్శించుకునేలాగా, అలాగే ఈ అమ్మవారి దీవెనలు అందరిపై కాకినాడ ప్రజలపై ఉండాలని కోరుకుంటూ సెలవు. నవవర్ణార్చన పూజ, అదేవిధంగా చండీ హోమ కార్యక్రమాలు కూడా అత్యంత ప్రీతిపాత్రమైనవి అమ్మవారికి. కావున ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొని ఈ సంవత్సరంలో ఒక్కరోజుకి 15 నుంచి 16, 17 కూడా బుక్ అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు సూచనలు, సలహాల మేరకు వచ్చే సంవత్సరానికి కొంచెం వీటిల్ని భక్తులకు అధికమైన అవకాశాలు ఇచ్చే విధంగా కూడా కొంచెం కొద్ది మార్పులు చేద్దామని కూడా అనుకోవడం జరిగింది. ఎంతోమంది ఆశావాహులు వచ్చినప్పటికీ కూడా ఈ 16-17 మంది కన్నా ఎక్కువ అవకాశం కల్పించలేకపోతున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మమ్మల్ని ముందుంచి నడిపించడానికి మా చైర్మన్ గారు, గ్రంథిబాబ్జీ గారు, అదేవిధంగా సభ్యులందరూ కూడా ఇక్కడ లోకల్ భక్తులు, నాయకులు అందరూ కూడా మాకు చేదోడువాదోడుగా నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇంకా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. స్థానిక శాసనసభ్యులు వెంకటేశ్వరరావు ప్రతి విషయంలో కూడా వారి సూచనలు, సలహాలతో మేము ముందుకు వెళ్తూ ఇంకా దీన్ని ఎంతో పురోగతికి చేయాలని కూడా వారు చెప్తా ఉన్నారు. కావున ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులందరికీ కూడా ఈ 11 రోజులు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సులభతరంగా ఆచరించే విధంగా ప్రత్యేక దర్శనాలు, ఉచిత దర్శనాలు, అదేవిధంగా ఉచిత మంచినీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా దేవాదాయ శాఖ అధికారుల శాఖామంత్రుల ఉత్తర్వులకు లోబడి నిర్వహించడం జరుగుతుంది.